ప్రైజ్ ది లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమానుకులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 7-8 వచనాలు, అబ్రహాం సంతానంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, సహోదరులు మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనం, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానంకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాసం వలన నీతి మూలంగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానం నిరర్థకమగును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఈ మర్మం ఏదనగా అన్ని జనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలువారునై ఉన్నారను అనేది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, నిత్య జీవనం గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మొగటిగా ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని ఈదుడని భేదం లేదు, సున్నతి పొందటి అని సున్నతి పొందకపోవటి అని భేదం లేదు, పరదేశి అని సిద్ధుయుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఏలియనగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నువ్వే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నువ్వు మాకు కుమారుడి వడువు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేము మీ చేతి పని అయినాము తండ్రి. మీరే మమ్మల్ని ఆశీర్వదించి మీ వారసులుగా చేసుకోమని, మీ కృపలో బలపరిచి స్థిరపరచమని, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.